ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లను విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని మరి హిజ్కియాకు మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడారు. అవును, హిజ్కియా మరణకరమైన రోగముతో ఉంటున్నప్పుడు, ఇంకా నేను బ్రతకనని అనేక దినములు నిరీక్షణ కలిగి జీవిస్తున్నప్పుడు, హిజ్కియా కన్నీరుని విడిచి ప్రార్థించినప్పుడు, మరి హిజ్కియా కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు, కన్నీటి ప్రార్థనకు కరిగిపోయిన దేవుడు ప్రవక్త యెషయాను హిజ్కియా దగ్గర పంపించి, నీ కన్నీళ్ళను నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని మరి హిజ్కియాకు 15 సంవత్సరములు అధిక ఆయుష్నిచ్చి మరణకరమైన రోగము నుండి స్వస్థతనిచ్చారు. అట్టి విధముగా నీవు ఎటువంటి అనారోగ్యముతో ఉండి ఉన్నావో, కుదరని రోగముతో జీవిస్తున్నావేమో, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా నీ యొక్క శరీర బలహీనత పోలేదని బాధపడుతున్నావేమో, అయితే దినము హిజ్కియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరి హిజ్కియా వలె కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న ప్రతివేదన బలహీనత నుండి బయటపెట్టి నిన్ను స్వస్థపరుస్తానని దేవుడి దినము నీతో మాట్లాడుతున్నారు. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి కన్నీటి ప్రార్థన దేవునికి ఇంపైనది కదా. నీ శరీరంలో ఉన్న ప్రతి మరి ఆ అవయవముల కంటే, నీ శరీరంలో ఉన్న వాటన్నిటికంటే నీ కన్నీరు స్వచ్ఛమైనది కదా. ఆ స్వచ్ఛమైన కన్నీటిని దేవుడు నిన్ను అడుగుచున్నాడు కదా. కన్నీరుని విడిచి ప్రార్థించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరిచి నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతుని చేస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.